ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారా? చాలా సంతోషం మళ్ళీ మీ మధ్యలోకి ఈ విధంగా రావడం. మన డేని దేవుని వాక్యంతో ప్రారంభించడము అనేది అది నిజంగా ఎంతో గొప్ప భాగ్యం. మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. కాబట్టి చివరి వరకు వాక్యాన్ని వింటూ ధ్యానించండి. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడండి. ఆ 24 గంటల్లో 10 నిమిషాలే మనం దేవుడి కోసం కేటాయిస్తున్నాం. దానివల్ల మనం మన డేని చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్‌గా లీడ్ చేయొచ్చు. సరేనా? అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి, మీరు కూడా దేవుని పనిలో పాలిభాగమై దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. లాస్ట్‌లో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మీరు ఖచ్చితంగా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. ఈ దినమంతా దేవుడు మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 7వ అధ్యాయం. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంగిన తర్వాత, చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనును. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా, నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులచే జిక్కినవాడు సంకెళ్ళలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు
వాడు దాని వెంట పోయెను. నా కుమారుడా, చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి, ఈ వాక్య ప్రకారం చాలా జాగ్రత్తగా మనం జీవించే ఆత్మీయత దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడివైన యేసయ్యా, నీకు వందనాలు నాయన. మరి ప్రతిరోజు ఉదయాన్నే నీ వాక్యం ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో చాలామంది ఈ అవకాశం కలిగి లేరు. బహు కొద్ది మందికి దక్కే ధన్యత నాయన ఇది. ఆ బహు కొద్ది మందిలో మమ్మల్ని కూడా ఉంచినందుకు నీకు స్తోత్రం. మరి ఈరోజు మేము చదివిన ఈ అధ్యాయంలో పాపం గురించి మరి నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా. మరి పాపాన్ని జయించే శక్తి మాకు దయచేయండి నాయన. పరాయి స్త్రీ వైపు, పరాయి పురుషుడి వైపు చూడకుండా కళ్ళను జాగ్రత్తగా కాపాడుకునే ఆత్మీయత నీవు తండ్రి. మరి కుటుంబాన్ని కుప్పకూల్చాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు కనుక అలాంటి వాళ్ళ ఉచ్చుల్లో నుంచి నీ బిడ్డల్ని కాపాడు నాయన. నీ సహాయం లేకపోతే మేము పాపాన్ని జయించడం చాలా కష్టం. ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో అక్రమ సంబంధాలతో చాలా కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. యేసు నామములో అక్రమ సంబంధాలు తెగిపోవాలయ్యా. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆ జ్ఞానాన్ని నీ బిడ్డలకు దయచేయి తండ్రి. మరి రోజు శ్రద్ధగా సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. వారికి ఒక నమ్మకం, మన దినాన్ని దేవుడు వాక్యంతో ప్రారంభిస్తే అది మనకి, మన కుటుంబానికి ఆశీర్వాదం. ఈరోజంతా మనకు దేవుడు తోడుగా ఉంటాడు అని. నమ్ముట నీ వల్లనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అన్నావు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని తగిన విధంగా ఈరోజు వాళ్ళకి తోడుగా ఉండయ్యా. వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో మీరు క్షేమాన్ని దయచేయండి. వాళ్ళు ఏదైనా పనుల మీద వెళ్తుంటే ఆ పనులు యేసు నామంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలా సహాయం చేయండి. వాళ్ళు చేస్తున్న పరిచర్లో నువ్వు తోడుగా ఉండు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీ కృపా కాపుదల తోడుగా ఉంచు నాయన. ఆరోగ్యము, శక్తి, బలము దయచేయ్యా. అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చిన నూతన సంవత్సర దయా కిరీటానికే మీకు వందనాలు. మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్ను దయచేయండి. ఈ సంవత్సరం అంతా మీరు వారిని కాపాడండి. అలాగే వీళ్ళ కుటుంబాల్లో ఇంకెవరైతే రక్షణ పొందలేదో యేసు నామములో త్వరలోనే వారు సత్యాన్ని గ్రహించి రక్షణ పొందే భాగ్యం దయచేయమని, మీ కృపా కాపుదల వీరి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచి ఈరోజంతా నీ బిడ్డల్ని నీ రెక్కల చోటున భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. రైట్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో తెలుసుగా? ప్రశ్న. నేను ఇప్పుడు ఒక వచనం చదువుతాను. ఆ వచనం సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని తెలియచేయండి. చాలామంది ఆన్సర్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. మరి చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. అంటే మీరు ఆన్సర్ చేస్తున్నారు అంటే చివరి వరకు అధ్యాయాన్ని వింటున్నారని నాకు అర్థమైంది. శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వినండి. దేవుడి వాక్యం దినదినము మనల్ని దేవుడికి దగ్గర చేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రశ్న చదువుతున్నాను. వచనము: జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. ఇప్పుడు నేను చదివిన ఈ వచనం 7వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇలాగే ప్రతిరోజు ఉదయాన్నే దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ మన దినాన్ని దేవుడి వాక్యంతో ప్రారంభించుకుంటే అది ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. తప్పకుండా నేనైతే బలంగా నమ్ముతున్నాను, త్వరలో మీలో చాలామంది దేవుడు చేయబోయే కార్యాలు మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఆమెన్ చెప్తారా? ఆమెన్. సో రోజు ఇలాగే పార్టిసిపేషన్ చేయండి. దేవుడి కృపా కాపుదల మీ అందరికీ ఈరోజు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.